జాలరుగా చేయదును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా పని నేర్పించడానికి ఆ పనికి సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉందో అది కళాశాలలో అదేవిధంగా విశ్వవిద్యాలయాలలో నేర్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ఇక మనుషులకు నేర్పించాలి, వారి యొక్క జీవనోపాధి కోసం మరి అవసరం ఇచ్చేటువంటి ఇక సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని వాటిలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. కొన్ని చదువుల రూపంలో కళాశాలల ద్వారా విశ్వవిద్యాలయాల ద్వారా నేర్పిస్తూ ఉన్నప్పుడు కొన్ని మాత్రం విశ్వవిద్యాలయాలలో కళాశాలలో లేనటువంటి కొన్ని పనులు మనుషుల ద్వారా మనుషులు నేర్చుకుంటూ ఉన్నారు. ఒక రంగులు వేయడం కావచ్చు, ఒక వడ్రంగి పని, చెక్క పని చేసేవాళ్ళు కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి పనులు కొన్ని చదువుల రూపంలో ఉంటాయి, ఇంకొన్ని చదువుల రూపంలో లేవు, కానీ మనుషుల ద్వారా నేర్చుకునేటువంటి పనులు ఉన్నాయి. అయితే అవన్నీ ఎందుకోసమంటే కోటి విద్యలు కూటి కోసమే. ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితంలో జీవించడం కోసం, పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే ఆ చదువులన్నీ. అయితే కోటి విద్యలు కూటి కొరకైతే కోటి 1వ విద్యగా దేవుడు ఒక విద్య నేర్పించాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం పిల్లలు. 16వ వచనంలో 2వ మాట. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో 2వ మాట. మహోన్నతుని విద్య. ఒక విద్య ఉంది. అది ఏ విద్య అంటే ఏ విద్య? మహోన్నతుని విద్య. మహోన్నతుని విద్య, మనుషుల విద్య కాదు. మహోన్నతుడు ఎవడు? చాలా చోట్ల చాలా వచనాల్లో ఉన్నాయి. మహోన్నతుడా, నీ నామం కీర్తించుట మంచిది. మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలును కీడును బయలు వెళ్ళును కదా. ఇలా అన్ని వచనాలు చూస్తే మహోన్నతుడైన వాడు దేవుడే అని మనకు అర్థమవుతా ఉంది. అంటే దేవుడే మహోన్నతుడా? ఆ దేవుడే మహోన్నతుడు, మహా ఉన్నతుడు దేవుడే. ఒక వచనం చదివిస్తాను. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట చదువుకుందాం పిల్లలు. యెహోవా మహోన్నతుడు. యెహోవా మహోన్నతుడు. మన దేవుడైన యెహోవా ఆయన మహోన్నతుడు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుని విద్య నువ్వు ఎరగాలి. ఆ మహోన్నతుడైన దేవుని విద్య నీకు తెలియాలి. ఆ దేవుడు నీకు నేర్పించాలని అనుకుంటున్నాడు. మీకు అందరూ తెలుసు, మన యొక్క కళాశాలలు కావచ్చు, జేవిఆర్ సెంటర్స్ కావచ్చు, ఉండేటువంటి కొటేషన్ ఏంటంటే ఇది గుడి కాదు బడి. అంటే నేర్పించేది, రావడం వెళ్ళడం కాదు. మీకు వచ్చిన మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవడం కొరకే ఇది. మీరు అందరూ పుస్తకాలు పట్టుకుని ఉంటారు, పెన్ను తీసుకుని ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు కూడా ఒక బుక్ ప్రయత్నం చేయడం. ప్రియమైన దేవుని పిల్లల, మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన విద్య ఆయన పిల్లలకు తెలియాలి. ఈ పని, ఆ విద్య నేర్చుకుంటే ఒక పని ఉంది. ఆ విద్య నేర్చుకోవడం వల్ల ఒక పని ఉంది. ఒక పని పడింది దేవునికి. మనుషులుగా మనకే పనులు ఉంటాయి, దేవుని కూడా పని పడింది. ఆ పనిలోకి తీసుకురావడానికి, ఆ పనిలోకి తీసుకెళ్ళడానికి, ఆ పని కోసమే విద్య నేర్పిస్తూ ఉన్నాము. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా
మరి సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 2 సెమిస్టర్ల రూపంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఆఫర్ చేస్తూ ఉన్నారు కోర్సు. అందులో నేర్పించే బోధ దేనికి సంబంధించిందంటే ఈ లోక సంబంధమైనటువంటి విద్య కాదు, మహోన్నతుని విద్య. అందులో ఉన్న కోర్సులు చూస్తే డిబిటిఎస్, ఎంబిటిఎస్, డిబిటిఎస్, ఎంబిటిఎస్. డిబిటిఎస్ అంటే డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ, డిబిటిఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, ఎంబిటిఎస్ అంటే మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ. ఈ విద్య నేర్చుకున్న వాళ్ళను ఇదిగో దేవుని సేవకులుగా వాక్యం చెప్పేటువంటి పరిచారకులుగా ఈరోజు సమాజంలోకి పంపిస్తూ ఉన్నారు. ఏదైనా పని నేర్చుకుంటేనే మనం చక్కగా చేయగలం, నేర్చుకోకపోతే సరిగా చేయలేము. ఏమైనా దేవుని పిల్లగా మరి జనవరిలో ఉంటుంది, మరి జూలై లేదా ఆగస్టు, మరి సంవత్సరం మధ్యలో మరి మిడ్ ఇయర్లో కూడా ఈ యొక్క పరీక్షలు జరుగుతాయి. వీటిని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఇక ఈ విద్య ఎందుకంటే పని ఉంది దేవునికి. అంటే దేవునికి ఏం పని పడింది? దేవునికి ఏం పని పడింది? ఎందుకు ఈ విద్య నేర్చుకోవాలి? దేవుడు ఏమైనా పనిలోకి పిలిచాడా? మనం చూద్దాం, కొన్ని సంగతులు చూద్దాం. దేవునికి ఉన్నటువంటి పని ఏదో కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని పిల్లలు దేవుని కాకుండా పోయారు, మనుషులు చెడిపోయారు, మనుషుల జీవితాలు మలినమైపోయాయి. కాబట్టి ఈ మనుషులను దేవునితో అనుసంధానం చేయాలి. దేవునికి మనుషుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఏం చేయాలంటే తగ్గించి దగ్గర చేయాలి. ఆ దేవుని పిల్లలను దేవుని శరణం తీసుకెళ్ళాలి. ఇదే పని, ఏ పని లేదు. ఆ పని కోసమే దేవుడు ఆశపడ్డాడు. ఆ పని కోసమే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆ పని కోసమే పిలిచినట్టుగా మనకు కనబడుతుంది. చూద్దాం, మత్తయి సువార్త 2 సువార్తల్లో కనబడతాయి ఈ విషయాలు. ఒకసారి జ్ఞాపకం చేస్తాను, వచనాలు జ్ఞాపకం చేస్తాను. నేను ఒక చోట నుండి చదువుకుంటూ వెళ్ళిపోతాను. ముందుగా మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు ఉంటుంది. ఇక మార్క్స్ వార్తలో ఎక్కడ ఉంటుందంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు. మార్క్స్ వార్తలో 1వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు. ఇక్కడ నుండి చదువుకున్నాం మనం. 16వ వచనం, ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. 17వ వచనం, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. 18, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి. 19వ వచనం, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకునిచుండేది. 20వ వచనం, వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినటువంటి దినాలలో సువార్త ప్రయాణం కొరకు వెళ్ళేటప్పుడు శిష్యులకు చెప్తా ఉన్నారు. శిష్యులుగా పైన ఏర్పరచుకున్నాడు. అయితే ముందుగా వీరితో మాట్లాడుతూ ఉన్నాడు.
గలిలయ సముద్రం దగ్గర ఆ సముద్ర తీరంలో చేపలు పట్టుకుంటూ ఉన్నటువంటి ఈ సీమోను, అంటే సీమోను పేతురును, అదే సహోదరుడైనటువంటి ఆంద్రేయును, అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మొదటిగా ఈ జంట కనబడింది, అన్నదమ్ముల జంట వీళ్ళిద్దరు. వీళ్ళు చూశాడు యేసుక్రీస్తు. వీళ్ళు ఎవరంటే జాలరు, చేపలు పట్టేవాళ్ళు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాడంటే 10వ వచనంలో, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. 18వ వచనం, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించేది. వీళ్ళు ఇద్దరు వచ్చేసారు. ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును, అతని సహోదరుడు యోహాను చూశాను. వీళ్ళిద్దరు అన్నదమ్ముడు, యాకోబు యోహాను. వీళ్ళిద్దరిని కూడా పిలిచాడు. వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారో నేను చదువుతాను, అక్కడ మీరు ఆ పదాలు గమనించండి. 18వ వచనంలో తమ వలలు విడిచిపెట్టి, 18వ వచనంలో తమ వలలు విడిచిపెట్టి. ఇక 20వ వచనంలో 2వ లైన్లో, ధోనిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఎవరిని పైన చదువుతాను. ఇంకా 20వ వచనం స్టార్టింగ్ కూడా చదువుతాను. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని ధోనిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించేది. పేతురును ఆంద్రేయుని పిలిచినప్పుడు అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వలలు వదిలేశారు. ఇక యోహాను యాకోబుల గురించి వస్తే వీళ్ళు చివరికి వాళ్ళ నాన్నను కూడా పని వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, దేవుడి పిలుపు వచ్చినప్పుడు అది వల కావచ్చు, ఏదైనా కావచ్చు, భూమి కావచ్చు, బంగారం కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, దేవుడు పిలిచినప్పుడు అవసరమైతే అది దేవుని పనికి ఆటంకం అయితే విడిచిపెట్టాలనేది మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు విడిచిపెట్టి ఆయన వెంబడించింది. తమ తండ్రిని, ఎవరు? యోహాను యాకోబు, తమ తండ్రినే విడిచిపెట్టి మనుషుల్నే వదిలిపెట్టారు. వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, దేవుని పనికి ఆటంకంగా ఉంటే వారిని 2వ ప్లేస్లో నెట్టాలి. మొదటి స్థానం కాదు వారిని 2వ ప్లేస్లో పెట్టేసి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. ఇదిగో మీరు పని చేస్తూ ఉన్నారు, చేపలు పట్టుకుంటా ఉన్నారు, మీ జీవనోపాధి కోసం, మీ వ్యాపారం కోసం మీరు చేపలు పడతా ఉన్నారు కదా. మీరు చేపలు పట్టడం, మీరు చేపలు పడతా ఉన్నారు. మీరు ఇక్కడ నుండి ఏం చేయాలి? మనుషులను పట్టాలి. మిమ్మల్ని చేపలు పట్టేవారిని కాదు నేను చేసేది. మీరు ఆల్రెడీ పడతా ఉన్నారు, మీకు తెలుసు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేసేదను. మనుషులను పట్టాలి. మీరు ఇక ఒక పనిలో ఉన్నారు, చేపలు పట్టే పనిలో ఉన్న వీరిని ఇంకొక పనిలోకి పిలిచాడు ఆయన. ఒక పనిలో ఉన్న వీరిని ఇంకొక పనిలోకి పిలిచాడు ఆయన. ప్రేమైన దేవుని పిల్లలారా, మనకు కూడా మన జీవితాల్లో కూడా మనం ఏదో పనిలో ఉన్నాం. ఈ లైఫ్లో ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు తన పని కోసం పిలిచాడు. ఆ పిలిచినప్పుడే వాక్యం విని బాప్తిస్మం పొంది సంఘంలోకి మీరందరూ వచ్చారు. మనమందరూ వచ్చిన వాళ్ళని దేవుని పని కోసం, దేవుని యొక్క పిలుపు మేర కోసమే మనం అందరం వచ్చాము. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి కొన్ని విషయాలు. చేపలు పట్టడం అనేది అంత సులువైన పని కాదు. చేపలు పట్టడం కూడా ఈజీ అనుకుంటారు, కానీ అది కూడా చాలా కష్టం, దొరకదు. అవసరమైతే దానికోసం పట్టుకోవడానికి వెళ్ళిపోయి నువ్వే నీళ్ళలో పడిపోతావు, ఆ బురద అంటించుకుంటావు. చేపలు కూడా ఒకవేళ పాము పట్టున్నావు అనుకో, కాటేసిందంటో ఏమైపోతావో, మొసలు ఉంటాయి, ఏముంటావో తెలియదు. అది కూడా ప్రాణాలతో చెలగాటం. ఎన్నో ఆటుపోటులు ప్రియమైన దేవుని కూడా ఈ చేపలు పట్టడమే చాలా కష్టంగా ఉంటుంది. ఓసారి గంటలు ఎదురు చూసినా కానీ ఏ చేప పడదు. కొన్ని సందర్భాల్లో మరి గాలం కావచ్చు, వల వేయచ్చు, పట్టణానికి ఏదైతే ఉపయోగిస్తామో అది వేసిన తర్వాత ఆ చేపలు అవసరమైతే ఆ వలను కూడా తినేసి వెళ్ళిపోతాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు, వాతావరణ పరిస్థితులకు ఎదుర్కొనలేక సునామీ లాంటి భయంకరమైనటువంటి పెను తుఫానులకు ఏమైపోతారంటే బలైపోతారు. చివరికి అక్కడే సముద్రంలోనే చచ్చిపోతారు, సముద్రంలోనే సమాధి అయిపోతారు.
అంటే చాలా కష్టమైన పని. ఇలాంటి స్థితిలో ఉన్న వీరిని ఇక మీరేం చేయాలంటే ఇక నుండి మనుషులను పట్టాలి. మనుషులను పట్టు జాలుగా చేసేదను రండి. ఇక నుండి మీ పని సేవ పట్టడం కాదు, మీరు మనుషులను పట్టాలి అని యేసుక్రీస్తు వారు ఈ పేతురును, ఆంద్రేయును, యోహాను, యాకోబును పిలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. చేపలు పట్టడమే కష్టమైపోతే ఇక మనుషులు పట్టడం ఎంత కష్టం. దేవుని యొక్క మాట మనం చెప్పినప్పుడు మరి అంత సులువుగా వింటారా? సులువుగా ఎవరైనా నువ్వు ఏదైనా చెప్పావనుకో కౌంటర్ రివర్స్ కౌంటర్ వస్తుంది. మేమెందుకు వినాలి? అక్కడ నుండి మాటలు వస్తాయన్నమాట. మనం చెప్పితే అసలు వినే విధంగా ఉంటారు. ఎన్ని చెప్పినా కానీ ఆధారాలు కావాలని అడిగేవాళ్ళు ఉంటారు. చాలా కష్టతరమైనది. మనుషులు పట్టాలంటే అంత ఈజీ కాదు. చేపలైనా సరే పట్టొచ్చేమో కానీ మనుషులు పట్టాలంటే చాలా కష్టం. మనుషులు పోగొట్టవచ్చు కానీ పట్టాలంటే, కాపాడాలంటే, దేవుని దగ్గర తీసుకురావాలంటే ఇది చాలా కష్టంతో కూడినటువంటి పని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సందర్భంలో మేము కూడా స్వార్థకి వెళ్ళాము. అంటే స్వార్థ కోసం వెళ్ళడం అంటే చేపలు కాదు పట్టడం, మనుషులు పట్టాలి. మనుషులు పట్టాలని మరి వెళ్ళాము, మీటింగ్కి వెళ్ళాము ఒక చోటికి ప్రార్థనలో. మనుషులు పట్టాలని మేము పోతే మమ్మల్ని పిలిచిన ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయి చేపలు పట్టుకొని వచ్చాడు. మేము ప్రార్థన చేసిన తర్వాత మరి ఆ ఇంట్లో ఉన్న తల్లి గుండి పెట్టింది. చేపలు పట్టడం ఎందుకంటే ఆ చేపలు తినడానికి, కానీ మనుషులు పెట్టడం ఎందుకంటే మనుషులు తినడానికి కాదు. ఇది మనం గమనించాలి, తేడా గమనించాలి. ఎందుకంటే ఎవరైనా ప్రశ్న అడుగుతారు కదా, మనం వాక్యాన్ని ఎంతవరకు ఆలోచించాలి, దేనికోసం అర్థం చేసుకోవాలనేది మనం ఆలోచించాలి. చేపలు పడుతున్నారు, మీలో టాలెంట్ ఉంది. చేపలు పట్టాలంటే మీకు ఎంతో ఓపిక ఉండాలి, ఎంతోసేపు మీరు వెయిట్ చేయాలి, మీ కాలాన్ని ఎంతో వేయించాలి. వాళ్ళలో ఉన్నటువంటి ఓపిక చూశాడు ఆయన. వీళ్ళైతేనే నాకు సరిపోతారు. వీళ్ళే మనుషులను పట్టే వాళ్ళగా ఉండాలి. ఎదురు చూస్తారు, వాళ్ళు వింటారు, వినేంత వరకు ఎదురు చూస్తారు, బయటికి వెళ్ళి తీసుకురావడానికి ఎదురు చూస్తారు. ఇంత ఓపిక వీళ్ళలో ఉంటుంది అని వారిని పసిగట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ బాధ ఎవరికి అర్థమవుతారంటే అందరికి అర్థం కాదు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్ని పిల్లలకు అర్థం కావు, కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకే తెలుసు అన్ని బాధ. అదేవిధంగా వాక్యాన్ని బోధించే వాళ్ళు, సంఘ కాపురంలో ఉండే వారికి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాల బాధ వాళ్ళకి తెలుసు, కానీ వచ్చిపోయే వాళ్ళకి అంత బాధ తెలియదు. కొంతమంది తెలుసు. మనుషులను పట్టడం చాలా కష్టము. వచ్చిన వారిని మరి భద్రంగా మరి కాచి కాపాడే విధంగా, వాక్యాన్ని ఎప్పటికప్పుడు చెప్పే విధంగా, సరిచేసే విధంగా ఉండడం అంటే ఇది చాలా కష్టమైన పని. ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. మరి అందరినీ మేనేజ్ చేయాలంటే అది సులువైన పని కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటించాడు, ఆయన కూడా మనుషులను పట్టాలని ఆయన వెళ్ళిపోయాడు. దానితో పాటు తనతో ఉన్న శిష్యులు కూడా ఏర్పరచుకున్నాడు కొంతమంది. మీరు కూడా ఇలా మనుషులు పట్టే జాలుగా ఉండాలి, మీరు కూడా నాతో పాటు వచ్చేసి. యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా మనుషులు పట్టేవారిగా ఉన్నాడు. అయితే అదేవిధంగా దేవుని పిల్లలే కాదు, సాతాను సంబంధులు కూడా ఈరోజు మనుషులను పట్టే వాళ్ళుగా ఉన్నారు సమాజంలో. సాతాను కూడా పడుతుందా? పడుతుంది. చూద్దాం. హబక్కూకు గ్రంథం, పాత నిబంధనలో హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ 770. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలం వేసి, ఎవడు వాడంటే ఎవడు ఇక్కడ? అపవాది, చేపలు పట్టేవాడు లాగా మనుషులు పట్టడానికి వచ్చాడు. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎవరంటే అపవాది, దయ్యం, సాతాను.
ఒకవైపు దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన తన శిష్యులను ఏర్పరచుకుంటూ ఇక మీరు ఏం చేయాలంటే, మనం అందరం ఏం చేయాలంటే మనుషులు పట్టే జాలుగా మనం ఉండాలి. చేపలు పట్టే పని మనకు కాదు, మనం మనుషులు పట్టాలి. ఈ మనుషులు మనం దేవుడికి అప్పచెప్పాలి, ఇది మన పని. ఈ పనిలో వీళ్ళుంటే సాధారణ పని చూడండి, ఎప్పటి నుండో మొదటి మనిషి ఆదాము దగ్గర మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు దాని వేట కూడా కొనసాగుతూ ఉంటుంది. వేట కొనసాగుతూనే ఉంది. వాడు అపవాది గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊర్లు ఒక్కి చిక్కించుకుంటున్నాడు, అందరినీ పట్టుకున్నాడు. మానవులందరినీ, కొందరిని కాదు అందరినీ పట్టేశాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. పట్టాడు, తన బుట్టలు వేసుకున్నాడు, సంతోషం అంతా ఇంత లేదు. చేపలు పడితే ఆ పట్టేటువంటి జాలరికి ఎంతో సంతోషం, ఒకవేళ పడకపోతే ఎంతో బాధ, దీనస్థితిలో ఉంటాడు. ఇక్కడ అపవాదికి ఎంతమంది దొరికారంటే మానవులు అందరు దొరికారు, మొత్తం అందరు దొరికేశారు. అందరిని పట్టుకున్నాడు, గుచ్చి లాగాడు అందరిని. దొరకకపోతే వల వేశాడు, వలతో లాగాడు, ఏ ఒక్కరు మిస్ కాలేదు. మానవులందరినీ గుచ్చి లాగాడు. ఇలా వీరందరినీ కూర్చున్న తర్వాత సంతోషపడి ఏం చేస్తానన్నాడు, గంతులు వేయించున్నాడు. డ్యాన్సే, అందరూ దొరికారు నాకు. ఇలాంటి స్థితిలో ఉన్నాడు. ఒకవైపు దేవుడు వల వేయాలనుకుంటున్నాడు, ఇంకొక వైపు సాధారణ కూడా వేట కొనసాగించింది, అది కూడా వల వేసేసింది, అందరినీ చిక్కించుకొని ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా అందరు చిక్కారంటే అందరు చిక్కారు. ఇప్పుడైతే ఇంకా మరీ సులువు, సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది, ఏ ఒక్కరు మిస్ గారు, అందరితో సులువుగా దొరికిపోతారు. ఎవరు చూసినా కానీ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్. ఇప్పుడు నలుగురు ఉంటే నలుగురికి మొబైల్ ఫోన్. ఒకప్పుడు గతంకి వెళ్ళిపోతే ఊర్లో ఎక్కడో ఒక ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్ ఫోన్. వాళ్ళకి ఫోన్ చేస్తే ఊరు నుండి అక్కడ వెళ్ళి మనం మాట్లాడాలి. తర్వాత టెక్నాలజీ పెరిగి వచ్చేసరికి మరి బటన్ల సెల్ వచ్చేసింది, తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగింది, తర్వాత టచ్ స్క్రీన్ వచ్చేసింది, ఇంకా 5G అంటా ఉన్నారు. ఇంకా ఏమైపోతుందో తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరి చేతిలో టెక్నాలజీ మరి మొబైల్ ఉన్నది. ఈ మొబైల్ ద్వారా సాతాను తన పని సులువుగా కొనసాగిస్తూ ఉంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఎన్ని యాప్లు ఉన్నాయో నాకే తెలియదు. 10 యాప్లో ఉంటారు. ఏదో ఒక 2-3 దాంట్లో మేముంటే, ఎవరైనా దేవుని మాట చెప్పేవాళ్ళు ఉంటారు. ఫేస్బుక్ కానీ, ఒక వాట్సాప్ కానీ, ఒక యూట్యూబ్ కానీ మేముంటే తెలియని యాప్లో ప్రతి దాంట్లో ఉంటారన్నమాట, తలదూర్చుంటారు. అంటే ఏ విధంగా అయినా సరే అపవాది పట్టేస్తుంది, లాగేస్తుంది, మోసం చేస్తుంది, అది తప్పు త్రోవలోకి తీసుకెళ్తుంది, మనుషులను నాశనానికి తీసుకెళ్తున్నది. వాట్సాప్లోకి వెళ్ళిపోతే ఇక ఉండేటువంటి ఒక చిన్న విషయం గమనిస్తే అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఎవరైనా వాట్సాప్లోకి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారు అనేది ఒక టైం ఉంటుంది. ఎవరైనా వాట్సాప్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ఎప్పుడు వచ్చారు వాట్సాప్లోకి, వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారు మన టైం తెలుస్తుంది. ఇంకొంతమంది తెలియగా ఏం చేస్తారంటే ఆ టైం కనబడకుండా ఆఫ్ చేస్తారు. అంటే ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు బయటికి వెళ్ళాను, నన్ను ఎవరు పసిగట్టకూడదు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయంటే అలాంటి ఆప్షన్ కూడా ఉంది. మరి దేవుని పిల్లలుగా అలాంటి ఆప్షన్ ఉన్నా కానీ అది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా చూస్తే లోకంలో ఉన్న వాళ్ళు పెట్టుకునే విధంగా ఏదో తెలియదు అనుకోవచ్చు, కానీ దేవుని పిల్లల మధ్య, కుటుంబాల మధ్య మాత్రం ఏ దాపరికాలు లేకుండా ఉండాలి. అదే మరి సాతానికి పెట్టేటువంటి చిన్న వేసేది గాలం, అదే ట్రిక్. అప్పుడే వాళ్ళిద్దరి గొడవ. టైం ఎందుకు ఆఫ్ చేశావు, ఏ టైంలో ఉన్నావు, ఇదే గొడవ. ప్రియమైన దేవుని పిల్లలు, ఏ దాపరికాలు అవసరం లేదు. ఏదైనా ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇలాంటి వాటికి లాక్ ఉందంటే సరే, అని మొబైల్ ఫోన్ మీద ఎందుకు స్క్రీన్ లాక్ పెట్టాలి? ఎవరైనా ఓపెన్ చేసి చూస్తారన్నా, ఈ రహస్యమైన సంగతులు ఏమైనా ఉన్నాయి అందులో? ఓపెన్ చేయొచ్చు కదా, ఇంట్లో వాళ్ళే కదా, చేసిన వాళ్ళే కదా, ఈత ఉన్న వాళ్ళే కదా. అంటే అపవాది వేసేటువంటి వల అనేది, అది వేసేటువంటి గాలానికి మాత్రం లోకంలో సమాజంలో ఉన్న వాళ్ళు చిక్కిపోయారు,
దేవుని దగ్గరికి వచ్చామనుకునేటువంటి దేవుని పిల్లల్లో కూడా చాలా మంది చిక్కిన వారు ఉన్నారు. ఆ ఉచ్చులో ఉండి బయటికి రాలేకపోయే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవైపు యేసుక్రీస్తు వారు మనుషులను పట్టాలని ఆలోచన, ఇంకొక వైపు అపవాది కూడా మనుషులను పట్టాలి, లాగాలి, ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. దేవుని దగ్గర వెళ్ళినా కానీ లాగాలని దాని ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు దేవుని వేట మనుషులు పట్టాలి, ఇంకొక వైపు సాతాను వేట. అసలు ఈ మనుషులందరూ ఎవరి వైపు ఎక్కువ వైపుగా వస్తూ ఉన్నారంటే దేవుని వైపు కాదు, అందరు సాతాను వైపుకే. దేవుని వైపు వచ్చేవాళ్ళు కొద్దిమంది, సాతాను వైపు వెళ్ళే వాళ్ళు చాలా మంది. దేవుని మార్గము అది ఇరుకు మార్గంగా ఉంది. సాతాను వైపు వెళ్ళేటువంటి ఆ మార్గం విశాలంగా ఉంది, చాలా విశాలంగా ఉంది కదా, మా ఇష్టం కదా అనే విధంగా దాని వైపు వెళ్ళడానికే ఈరోజు మనుషుల ఆలోచనలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే రెండు రకాల వేటలు ఉన్నాయంటే రెండు రకాల వేటలు ఉన్నాయి. మనుషులను పట్టాలి, దేవునికి అప్పచెప్పాలని ఒకవైపు విశ్వాసులు, దేవుని మాటలు చెప్పేటువంటి బోధకులు ఒకవైపు ఉంటే, ఈ మనుషులందరినీ దేవుని కాకుండా చెయ్యాలి, నిజదేవుని నమ్ముకోకూడదు వీళ్ళని విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సాతాను సంబంధులు. ఒకవైపు దేవుని వేట, ఇంకోవైపు సాతాను వేట. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఎవరు? అది మనం ఆలోచిస్తూ ఉన్నాం. పరలోకము ముందు ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ భూమి మీద ఆయన వల విసురుతూ ఉన్నాడు. వల విసిరినప్పుడు ఆ వలకు చిక్కేవాళ్ళు ఎంతమంది? ఆ వలకు చిక్కేవాళ్ళు ఎంతమంది? చూద్దాం, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఈ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు చెబుతూ వస్తాడు. ఇదిగో పరలోక రాజ్యం అనేది ఉంది, ఒక ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఉంది, ఒక స్త్రీ ఆమె దగ్గర ఉన్నటువంటి పిండిలో పులిసిన పిండి కొంత వేస్తే ఎలా ఉందో అలా ఉంది. అలా చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి పరలోక రాజ్యం ఎలా ఉందంటే, ఇదిగో సముద్రంలో వల వేయబడి, ఆ సముద్రంలో వల వేయబడి, సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను కొని. సముద్రంలో వల వేస్తే ఆ వలకు ఎన్నో చేపలు పడితే, ఇదిగో ఆ చేపలు పట్టినటువంటి వలలాగా ఏముందట? పరలోక రాజ్యం ఉంది. చేపలు పట్టిన వల పరలోక రాజ్యమా? మనం ఆలోచిద్దాం. చేపలు పట్టిన వల పరలోక రాజ్యమా? కాదు. చేపలు పట్టిన వలతో పరలోక రాజ్యాన్ని పోలుస్తా ఉన్నాడు. మనుషులు గొర్రెల కాదు. మనుషులు దేవుడు దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. మనుషులు చెట్ల కాదు. దేవుడు మనుషులు దేంతో పోల్చాడు? చెట్లతో పోల్చాడు. మనుషులు గింజల కాదు. కొన్ని సందర్భాల్లో గోధుమలు గురువులు అన్నాడు. అంటే ఆయన పోలుస్తూ ఉన్నప్పుడు, చెబుతూ ఉన్నప్పుడు ఆయన దేనికోసం చెబుతూ ఉన్నాడు ఏంటనేది మనం ఆ వాక్యం యొక్క భావం ఏంటో ఆలోచిస్తాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, పరలోక రాజ్యం అనేది సముద్రంలో వేయబడినటువంటి ఒక నానా విధమైనటువంటి చేపలు పట్టినటువంటి ఒక వలను పోలి ఉన్నది అన్నాడు. వలను పోలి ఉన్నది 48 వచ్చిన దగ్గర నుంచి చదువుకుందాం. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. పరలోక రాజ్యం అన్నాడు, సముద్రంలో వేయబడిన వల అన్నాడు, ఆ వల చేపలు ఉన్నాయన్నాడు, బయటికి లాగారన్నాడు, లాగిన తర్వాత మనిషి తీశాడన్నాడు, చెడ్డ బయట పారవేశాడన్నాడు. ఇది అర్థం కాకపోవచ్చు కొంతమందికి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా డివైడ్ జరుగుతారంటే అక్కడ దాని గురించి కాదు ఇక్కడ చెప్పేది. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏది పారేస్తారని కాదు, భూమి మీద ఉండగానే
భూమి మీద ఉండగానే ఏరి పారేస్తా ఉన్నాడు దేవుడు. ఆయన వల విసిరాడు. ఆయన విసిరిన వలకు ఎంతమంది పడతా ఉన్నారు. ఈరోజు సువార్త ద్వారా వాక్యం చెబుతూ ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా తన సేవకులుగా తన బోధకులుగా ఉన్నటువంటి వారు వల విసురుతా ఉన్నప్పుడు, గాలం వేస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది? వచ్చేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. వలలో ఎన్నో చేపలు ఉంటాయి, నానా విధమైన చేపలు ఉంటాయి. వాళ్ళకి ఎన్నో పడతాయి. పట్టిన తర్వాత ఈ చేపలు పట్టే వ్యక్తి ఆ వలను బయటికి లాగిన తర్వాత మంచివన్నీ తన బుట్టలు వేసుకుంటాడు. పనికిరానివి, తనకు అవసరం లేనిటువంటివి అవన్నీ ఏం చేస్తాడు? పారేస్తాడు. ప్రేమైన దేవుడు. మనం కూడా మార్కెట్కి వెళ్ళిపోతాం. మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? సంచి తీసుకొని అన్నీ వేసుకుంటామా? తెలివిగా ఆలోచిస్తాం. ఏవి మంచివి, ఏవి చెడ్డవి. మంచివే కావాలి మనకు, చెడ్డవి మనకొద్దు. మనకే ఇలా తెలివి ఉంది. వంకాయ దగ్గర వెళ్ళిపోయాం. వంకాయలు అవి రథాలు పడ్డాయి, అది పుచ్చిపోయింది. బాగుంది కదా, వేసుకుంటాం మనం, వేసుకో. టమోటా పళ్ళు ఉన్నాయి, ఇవి బాగా కలర్తో ఉండాలి. అది బలహీనపడి బక్క చిక్కిపోయి రసం కాలిపోతూ ఉంటే మనం తీసుకుంటామా? తీసుకో. బాగుండాలి, నిగనిగ లాడాలి, అలాంటివే కావాలి మనకు. మరి దేవుడు ఇదిగో మీకు అందరికీ తెలియాలని ఆయన రహస్యం చెప్తా ఉన్నాడు. పరలోక రాజ్యం ఉంది, ఆ పరలోక రాజ్యంలో దేవుని పిల్లలు ఉంటారు అని ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే, పరలోకంలో దేవుని దగ్గరికి మనం వెళ్తాం. అయితే దేవుని దగ్గరికి వెళ్ళక మునిపే మనం ముందు ఎక్కడికి వస్తామంటే ఇదిగో సంఘంలోకి వస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళక ముందే మనం ఎక్కడికి రావాలి? సంఘంలోకి వస్తాం. మనం వస్తాం. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన మీరందరూ ఎందుకు వచ్చారు? దేవుని దగ్గర వెళ్ళడం వరకు. లోకంలో కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చాం, సంఘంలోకి వచ్చాం. ఇక్కడ నుండి మన జీవితం ముగిసిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడి లోకానికి వెళ్ళిపోవాలి. అంటే అక్కడ ఉన్న లోకానికి వెళ్ళాలంటే ముందు ఒక స్టాప్లోకి రావాలి. ఒక స్టాప్ ఇక్కడ, ఎక్కడో నంద్యాల నుండి నువ్వు అలాగే రావాలంటే మధ్యలో ఎన్నో స్టాపులు ఉంటాయి. అలా పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే దానికి ప్రతిబింబంగా ఏముందంటే భూమి మీద సంఘం ఉంది. లోకంలో ఉన్న నీవేం చేయాలంటే సంఘంలోకి రావాలి. మొదటి స్టాప్ ఇక్కడికి రావాలి. ఇక్కడ నుండి దేవుడు ఉన్నటువంటి చోటికి వెళ్ళాలి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఒక ఆలస్యం అయితే మూడవ రాకడానికి వెళ్ళిపోవాలి, పరదేశంలో ఉండాలి. ఇది కాన్సెప్ట్ ఉంది. ఏమైనా దేవుని పిల్లల అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ సంఘమే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతిబింబము. ఒకవైపు వస్తువు ఉంటుంది, ఆ వస్తువుకు సంబంధించిన నీడ అనేది ఇంకొక వైపు పడుతుంది, కూడా నీడ పడుతుంది. నిజ వస్తువు పరలోక రాజ్యంగా మనం ఊహించుకుంటే దానికి ప్రతిబింబముగా నీడ ఉంది. అలాగా ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మనమే పరలోకానికి వెళ్ళాలి. అయితే ఈ వెళ్ళేటువంటి ఈ ప్రయాణంలో మధ్యలో కూడా ఏమవుతామంటే చాలామంది జారుకుంటారు. భూమి మీద ఉన్నటువంటి ఈ సంఘమే పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రతిబింబం. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే వెళ్తారు. ఇక్కడ ఉండే వెళ్ళాలి, ఇక్కడ జారిపోయారంటే అక్కడ వెళ్ళలేరు. ఇది మనం మనసులో పెట్టుకుంటే ఇప్పుడు చదవండి ఈ మాట. 47 వచనం, 47 నుండి చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. నానా విధమైనటువంటి చేపలను పట్టిన వలలో ఏమున్నాయి? నానా విధమైన చేపలు ఉన్నాయి. పరలోక రాజ్యం అన్నాడు, చేపలు పట్టిన వల అన్నాడు. ఈ వలలో ఏమున్నాయంటే నానా విధమైన చేపలు ఉన్నాయి. తర్వాత ఏం చేశాడంటే 8వ వచనంలో అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏరు చేయడం కాదు, ఇక్కడ ఉండగానే ఈ భూమి మీద సంఘంలో మీరు ఉండగానే పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా భూమి మీద సంఘం ఉంది. ఈ సంఘంలో ఉండగా ఏం చేస్తాడంటే దేవుడు వరం బయటికి లాగిన తర్వాత మంచి చేపలు ఒక గుట్టలు వేసిన తర్వాత చెడ్డవి పారేసినట్లుగా భూమి మీద ఉండగానే మంచి వారిని చెడ్డవారిని వేరు చేస్తాడు అని చెప్పాడు. ఇక్కడ భూమి మీద ఉండగానే అంటే సంఘంలో ఉండగానే వేరు చేస్తాడా? ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడే ఫిల్టర్ చేస్తాడు దేవుడు, ఫిల్టర్ చేస్తాడు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూరగాయలు సరిగా లేకపోతే పుచ్చిపట్టిపోయిన తర్వాత బలహీనంగా ఉన్నట్టు పాడే మీద మనమే తీసుకోం.
దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉన్నటువంటి లోకంలో వెళ్ళే వారందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అలా లేకపోతే ఆయన ఆహ్వానం తీసుకోవడం అనేది. పాడైపోయిన జీవితాలుగా ఉండిపోతే స్వీకరించాడు. డైరెక్ట్ మాట్లాడుకుంటే బ్రతుకులు ఎలా ఉంటాయంటే, ఇదిగో కూరగాయలు ఎలా అయితే పుచ్చులు పట్టిపోయి ఉంటుందో అలాంటి జీవితాలుగా పుచ్చు పట్టిపోయి ఉంటుంది వాళ్ళ జీవితం. అలా అయిపోయిన బ్రతుకులుగా ఉంటే దేవుడు స్వీకరిస్తాడా? అసలు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒప్పుకోడు ఆయన. అసలు ఆయన సహించడు. ఆయన దగ్గర దుష్టత్వానికి చెడుతనానికి చోటు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులను పట్టు జారులుగా చేస్తానని ఆ రోజు శిష్యులను పిలిచాడు. దేవుని దాసుడు, వారికి వేట ఉంది, పని ఉంది, పట్ట మనుషులకు సంపాదించాలి, దేవునికి చెంతకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఓవైపు సాతాను ఉంది, సాతాను అనుచరులు కూడా పని కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి దక్కే వాళ్ళు ఎంతమంది? కొద్దిమందే. చూద్దాం, కొన్ని వర్షాలు చదువుకుందాం. మత్తయి సువార్తలోని 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే ప్రవేశించును. ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా 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 ప్రభు అని ప్రభు నామస్మరణ చేస్తూ ఉండేవాళ్ళు. చనిపోయాడు, గొప్పగా పరలోగా వెళ్ళాడు అనుకుంటే పొరపాటే. యేసు చెప్తా ఉన్నాడు. ఆయన భవిష్యత్తు చెప్తా ఉన్నాడు. రాబోయే కాలంలో భవిష్యత్తులో వచ్చేవాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారు వాళ్ళు? 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు, పిలిచే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యవాడే ప్రవేశించును. ఉదయం లేచిన తర్వాత భార్య భర్తతో ఏమండి ఇవ్వాలి, సో హ్యాండ్సమ్, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నాకు అసలు నా బలం అని రోజు చెప్పింది అనుకో, ఏ ఉపయోగం? ముందు సైలెంట్ అయిపోయి నువ్వు వంటగదిలోకి వెళ్ళిపోయి టిఫిన్ చేయి అంటాడు అన్నాడు. దేవుడు కూడా ప్రభువా ఎందుకు పక్కన పెట్టకపోతే ఈ మాటలు, నేను చెప్పింది చేయి అని ఆయన అంటాడు. ఇంకా చూడండి 22వ వచనం. ఆ దినమందు, అప్పుడు వచ్చిన తర్వాత అడుగుతారట, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఇన్ని ప్రవచనాలు చెప్పాను నేను. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. మీరు చెప్తారు. 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. మీరెవరు అంటాడు ఆయన. ప్రభా దయ్యాలు వెళ్ళగొట్టే ప్రభా, అయితే మీరెవరు అంటారు. ప్రభా ప్రవచనాలు చెప్పాను ప్రభా, అయితే ఎవరు? మీరెవరు నాకు తెలియదే, ఎప్పుడు చూడలేదే. ప్రభా దయ్యాలు వెళ్ళగొట్టాం, ప్రవచనాలు చెప్పేసాం, అసలు ఎన్ని ప్రసంగాలు చేశాం, యూట్యూబ్లో మాకు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడు ప్రభా, ఎంత గొప్పగా చెప్పాను మీకోసం. మీరెవరు అసలు అని దేవుడు అంటే అసలు ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతామంటే అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. అంటే దయ్యములు వెళ్ళగొట్టడం కాదు, అద్భుతాలు చేయడం కాదు, ప్రవచనాలు చెప్పడం కాదు, నేను చెప్పింది చెయ్యండి అన్నాడు. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్తం నెరవేర్చాలి. దేవుని చెంతకు రానటువంటి దేవుని పిల్లలను మీరు దేవుని చెంతకు చేర్చాలి. మనుషులు పట్టే జాలరుగా మీరు ఉండాలి, చేపలు పట్టే జాలరుగా కాదు. పని ఉంది. లేదు ప్రభు అంటేనే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే అపోస్తలుడైన పౌలు ఆయన గదిలో కూర్చొని ప్రభువా ప్రభువా ప్రభు అని చెప్పచ్చు కదా. అపోస్తలుడైన పౌలు అన్ని పత్రికలు ఎందుకు రాయాలి? ఆయన ప్రభువా ప్రభువా ప్రభు అని గదిలో కూర్చోవచ్చు కదా. ఆయన శిష్యులు ఎందుకు సువార్త ప్రకటన కోసం చేయడానికి ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు గదిలో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా. వాళ్ళు సువార్త ప్రకటించకపోతే శ్రమ. సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేయాలంటే పట్టాలి, దేవుని చెంతకు చేర్చాలి. ఇది మోసపూరితమైనది కాదు, ఇది
దేవుని పిల్లలు దేవుని చేర్చడం ఇది న్యాయమైనది. ఇది మత బోధ కాదు, సత్య సంబంధమైన బోధ. ఇది మత మార్పిడి కాదు, దేవుని వైపు మనుషులు తిప్పటము. ఇది విదేశ మతం కాదు, పరలోకాన్ని నడిపించే ఒక మార్గము. ప్రియమైన దేవుని పిల్లలుగా మనుషులను బట్టి జాలరులుగా చేస్తానన్నాడు. అలా గొప్ప సేవకులుగా మనుషులు పట్టేవారిగా యేసుక్రీస్తు వారు తన శిష్యులు తయారు చేశారు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, సార్వత్రిక క్రీస్తు సంఘము విశాఖపట్నం, ఇందులో బోధించేటువంటి బోధలు కూడా ఎలాంటివి అంటే అనేకులను దేవుని సేవకులుగా తయారు చేయడమే, మనుషులు పట్టే జాలరుగా తయారు చేయడమే. ఈరోజు సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఎందుకు? అవి కూడా ఏంటంటే ఇదే మనుషులు పట్టడమే. ఆ రోజు శిష్యులు మనుషులు పట్టే జాలరులు, ఇక మనం ఎవరం? మనం కూడా మనుషులు పట్టే జాలరులమే మనం ఆలోచిస్తే. ప్రియమైన దేవుని పిల్లలారా, దీనికోసం ఏం చేయాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా సువార్త పనిలో మనం అందరం ఉండాలి. చెప్పేవాళ్ళు కావచ్చు, సహాయం చేసేవాళ్ళు కావచ్చు, గ్రౌండ్ వర్క్ లెవెల్లో పనులు చేసేవాళ్ళు కావచ్చు. వీరందరూ ఎవరో తెలుసా? కేవలం ప్రకటించే వాళ్ళు మాత్రమే కాదు, మీరందరూ మనమందరం ఏంటంటే మనుషులు పట్టే జాలర్లుగా మనం ఉన్నాము. మనుషులు పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తానని ఆ రోజు యేసు వాళ్ళతో చెప్పాడు. ఈరోజు మనతో ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగానే మనం కూడా సంఘం ద్వారా ఈరోజు చేసిన కార్యక్రమాలు కూడా మనం ఎందుకోసం అంటే చేపలు పట్టడం కోసం కాదు, మనుషులు పట్టడం కోసం. మనం ఆలోచించుకున్నాం, మనం ఎంతమందిని మనం పడతా ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి మనుషులను, దేవుని యొక్క ఆలోచనలో ఉన్న వారిని దేవుని దగ్గరికి తీసుకురావడం కోసం మనం ప్రయత్నం ఏంటి? వచ్చే వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నామా? వచ్చే వాళ్ళు ఏమైనా ఆటంకంగా ఉన్నామా? అన్నీ ఆలోచించుకోవాలి. ఆయన చెబుతా ఉన్నాడు, పరలోక రాజ్యం ఇదిగో సముద్రంలో వేయబడినటువంటి నానా విధమైనటువంటి చేపలు పెట్టిన వల లాంటిది, బయటికి లాగుతాను, వేరు చేస్తాను, చెడ్డ పారేస్తానంటా ఉన్నాడు ఆయన. మన మరణదినం కావచ్చు, లేదా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కావచ్చు. మన అంతం ఎప్పుడు ఉంటుంది? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయన దగ్గరికి వెళ్ళేవారు కొంతమంది, ప్రభు అనే వాళ్ళు వెళ్ళరు. ఎన్నో ప్రవచనాలు చెప్పాం, వెళ్ళరు. దయాలు వదిలిపెట్టాం, వెళ్ళరు. దేవుని చిత్తం నెరవేర్చే వారే వెళ్తారు. వెళ్ళేవాళ్ళు కొద్దిమందే. చూద్దాం, చివరి ఒక మాట చదువుకుందాం. ఆల్రెడీ ఇక్కడ లైవ్లో కూడా ఈ మాట విని ఉంటారు. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాడుడి, అనేకులు ప్రవేశింపసూతులు. మేమొస్తాం అంటే అందరూ అంటారు, అనేవాళ్ళు ఉంటారు. ఈ అనేవాళ్ళే కొంతమంది నా దృష్టిలో. అనేకులు ప్రవేశింపసూతులు, కానీ వారి వలన కాదు. మేమొస్తాం, పర్వాలేదు, మాకు కావాలి. ఎవరికి? ఈ మాకు ధన్యవాదాలు ఉంటారు చాలామంది. నాకు పర్వం కావాలి అంటారు కానీ చివరికి మిస్ అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనుకుంటాం, కళలు అంటాం, కొన్ని కళలు మన జీవితం నెరవేరవు. మన అసలైన కళ ఏంటంటే పర్లోకం వెళ్ళాలి. ఈ కళ నెరవేరాలి. ఇది నెరవేరకపోయింది అనుకో, ఇక మనం జీవితం అయోమయం, యుగములు తరతరములు నిత్య నరకంలో వేదం పొందుతాం. అలా ఉండకూడదు. ఆయన ఏం చెప్పాడంటే ఒక హింట్ చెప్పాడు. అనేకులు రావాలనుకుంటారు కానీ వెళ్ళేవారు కొద్దిమంది. ఆ కొద్దిమంది బ్యాచ్లు ఎవరు ఉండాలి? మనం ఉండాలి. నిజంగా ట్రైను వెళ్తూ ఉన్నప్పుడు రిజర్వేషన్ కోసం ఎందుకు ఇంత పోటీ? వెళ్ళే ట్రైన్లు కొన్ని, వెళ్ళే మనుషులు ఎక్కువ మంది. బస్సులు అసలు బస్సులో ఎందుకు మంది ఎక్కువగా ఉన్నారు? ఉన్న బస్సులు తక్కువ, సీట్ల కంటే అధికంగా మనుషులు ఎక్కువగా ఉన్నారు.
దేవుడు పరలోకానికి ఆహ్వానం పలికాడు, అందరూ రావాలని ఆయన ఆశ. కానీ వెళ్ళేవారు కొద్దిమందే. తట్టుకోలేరు, ఈ సమస్యలు తట్టుకోలేరు, మేము ఉండలేం, వెళ్ళిపోతాం, ఒకప్పుడే బాగుంది మా స్థితి, దేవుళ్ళకి రాకముందే నేను బాగున్నాను, ఈ కష్టాలు ఈ బాధ తట్టుకోలేననే వాళ్ళు ఇలా చిన్న చిన్న వాటికి ఆలోచించి వినతిరిగేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అలా మనం ఉండకూడదు. ప్రియమైన దేవునికి మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానన్నాడు ఆ రోజు, వాళ్ళు అలా తయారయ్యారు. ఈరోజు మనం కూడా మనుషులు పట్టే జాలరులుగా మనం ఉన్నాం. అందుకే సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అనేక మంది మనుషులు దేవుని చెంత వచ్చే విధంగా మీ వంతు పాత్ర పోషిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి పరలోకంలోకి మీరు చేరుకోవాలని ఈ యొక్క మాట తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ ప్రార్థనలో ఏకమించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. మహోన్నతుడైన మా యొక్క తండ్రి, మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి ఇదిగోనైనా ఈ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదిగో నాయన ఒకనాడు నీ కుమారుడు తండ్రి శిష్యుని పిలిచాడు నాయన, మనుషులను పట్టే జాలరులుగా తయారు చేస్తానన్నారు తండ్రి. ఆ పనిలోకి వారు వెళ్ళారు నాయన. ఇదిగో తండ్రి, మాకు కూడా మీరు పని పెట్టారు నాయన. నశించిపోతూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులను తండ్రి పట్టాలని తండ్రి, ఈ చెత్తకు చేర్చాలని, అనేకలు కాపాడాలని తండ్రి మీరు ఆశపడ్డారు. దీనికోసం ఆయన స్వార్థ ద్వారా అనేకులను తండ్రి కాపాడడానికి మా వంతు ప్రయత్నంగా తండ్రి నేను అనేకమైనటువంటి సత్య సంబంధమైనటువంటి క్రియలు చేసే విధంగా మమ్మల్ని బలపరచమని, ఇదిగో తండ్రి మేము కూడా నాయన ఈ యొక్క జీవితం, ఈ లోకం ఇది శాశ్వతం కాదని, శాశ్వతమైనటువంటి పరలోకం నిత్యజీవం ఉందని, దానికోసం తండ్రి మేము ప్రయాసపడినట్లు తండ్రి మాకు సహాయం దయచేయమని, ఇదిగో తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా మీ సేవ నిమిత్తం ఎందరైతే సహాయ సహకారం అందిస్తూ ఉన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, పరసంబంధమైనటువంటి దీవెనతో అనుగ్రహించమని, ఇదివల్ల ఆయన మేమందరం ఈ యొక్క జీవితం ముగిసిన తర్వాత తండ్రి నిత్య రాజ్యంలోకి ప్రవేశించినట్లు మాకు సహాయం దయచేయమని, ఇప్పటి వరకు మీ యొక్క మాటలు విన్న మీ పిల్లలందరినీ తండ్రి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.